ఇక హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు ఆహ్వాన పత్రికలో పట్టణ ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేరును పొందుపరచకపోవడంతో తారణమని తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కాళ్ళ విఠల్ అదేవిధంగా కౌన్సిలర్ భండారు సతీష్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని సమితి ప్రతినిధుల తీరును తీవ్రంగా ఖండించారు. ఉత్సవాల సమయంలో ఇష్టానురీతిగా ఒంటితో పోకడలను అనుసరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పట్టణ ప్రథమ పౌరుడైన పుర చైర్మన్ పేరును ఆహ్వాన పత్రికలో పొందపరచుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు పురపాలకం తరపున నిధులు మంజూరు చేయడంతో పాటు అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఇటువంటి ఘటనలు జరగలేదని, కనీస ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. ఆదిలాబాద్ పురపాలక మున్సిపల్ చైర్మన్ గౌరవ ప్రేమేందర్ గారి పేరు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు గారు మరి తొలగించినట్లు మాకు వచ్చిన సమాచారము మరియు అఫీషియల్ ఇన్విటేషన్లో కూడా ఆయన పేరుని తొలగించడం చాలా బాధాకరం. ఆదిలాబాద్ పట్టణానికి ప్రథమ పౌరుడు గౌరవ హిందూ ఉత్సవ సమితికి గౌరవ అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి పేర్లు అందులో తొలగించకపోవడం ఒక రాజకీయ రంగు పూసుకొని కొందరు దాన్ని దురుద్దేశంతో ఆయన పేరుని తొలగించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మేము గౌరవ కౌన్సిలర్ల తరపున కానీ మేము ఆదిలాబాద్ మున్సిపాలిటీ పక్షాన మేము వాళ్ళకి ఒకటే విన్నవిస్తున్నాం, మీరు అక్కడ రాజకీయాలు చేయకండి. గౌరవ అధ్యక్షుడు అనేది ప్రోటోకాల్ పర్సన్, ఆయన ఆదిలాబాద్ పట్టణానికి ప్రథమ పౌరుడు కాబట్టి ఆయన పేరుని సాయంత్రం లోగల మీరు వెంటనే ఆయన మీద మీరు అఫీషియల్గా ఇన్వైట్ చేయాలి, ఆయనకు ఫోన్ చేసి పిలవాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈరోజు దసరా పండుగ రోజు సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ దహన సంస్కార కార్యక్రమం ఏదైతే ఉంటుందో అందులో ఉత్సవ సమితి అధ్యక్షులైనటువంటి బొంపల్లి హనుమంతు గారు ఏకఛత్రాధిపత్యం చేస్తూ మరి పట్టణ ప్రథమ పౌరుడు అయినటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని పేరుని చేర్చకుండా వారిని ఆహ్వానించకుండా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా బాధాకరమైన విషయము. మరి ఈ విషయమై ఉత్సవ సమితికి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని మేము సంప్రదిస్తే ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు, మరి అధ్యక్షుల వారే నిర్ణయం తీసుకోవడం జరిగింది, దానికి ఆర్ఎస్ఎస్ వారు చెప్పడం జరిగిందని తెలియజేయడం, మరి అతను వాళ్ళ కార్యవర్గాన్ని చెప్పడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఒకవేళ ఇప్పటికైనా దాన్ని మార్పు చేసుకొని మీరు ఆ కార్యక్రమాన్ని సక్రమంగా కొనసాగి